నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 2025లో సరికొత్త పోలీసింగ్ కి శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వార్షిక నేర నివేదిక 2024 వివరాలను ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు న్యాయం దక్కుతుందనే నమ్మకాన్ని బాధితుల్లో కల్పించినట్లు చెప్పారు. పలు సంచలనాత్మక కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు జీవితకాలం, మరణించే వరకు శిక్షలు విధించేలా చేసినట్లు తెలిపారు. సాంకేతికతను వినియోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదాల నివారణకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంతో సామాన్యులకు చేరువైనట్లు తెలిపారు. ఓవరాల్గా చూస్తే 2024లో మనకు మర్డర్స్, కిడ్నాప్స్, రేప్, హర్ట్, దొంగతనాలు, వీటిల్లో చీటింగ్ కేసుల్లో కానివ్వండి, క్రైమ్ రేటు బాగా తగ్గడం జరిగింది. దాదాపు ఫిగర్స్ అన్నీ కూడా ఎంతెంత తగ్గింది అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్ యాక్ట్, నెక్స్ట్ రేప్ కేసెస్, ఉమెన్ హరాస్మెంట్ కేసెస్, పోక్సో కేసెస్, అలాగే ఈ ఓవరాల్గా 22% మనకు ఇయర్ తగ్గడం జరిగింది. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్, దీంట్లో మనం ఎన్నో అవేర్నెస్ యాక్టివిటీస్ని తీసుకొని రావడం జరిగింది. ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఈ జిల్లా పోలీసు 2024 ఎలక్షన్, జనరల్ ఎలక్షన్స్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా, వారందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2024 మేలో జరిగినటువంటి ఎలక్షన్స్ని చక్కగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ పడుతుంది. రోడ్డు సేఫ్టీలో ఎక్కడ యాక్సిడెంట్ నివారణ కోసం మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. అదే ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి యొక్క సలహాలు, అలాగే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో హైవే మీద కొత్తగా వెహికల్స్ రావడం జరిగింది. హైవే పెట్రోలింగ్ వెహికల్స్, అలా సిబ్బందిని పెంచడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు అన్ని ప్లేసెస్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే దొంగతనాలు జరిగినా, రోడ్ యాక్సిడెంట్లు జరిగినా, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా మనం ఈజీగా డిటెక్ట్ చేయడానికి ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ని పార్టిసిపేట్ చేస్తూ, ప్రభుత్వమే కాకుండా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ, పబ్లిక్ పార్టిసిపేషన్లో దాదాపు 5,000 కెమెరాలు మనం ఒక టార్గెట్గా పెట్టుకొని ఈ యొక్క ఫిబ్రవరి నాటికి మనం వేరే వేరే ప్లేసెస్లో జిల్లా మొత్తం పెట్టాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా లాస్ట్ ఈ మంత్లో, డిసెంబర్ నెలలో 1000 కెమెరాలని పబ్లిక్ని మోటివేట్ చేసి, వాళ్ళని భాగస్వామ్యం చేసి జిల్లాలో 1000 కెమెరాలని ఈ మంత్లో మనం పెట్టడం జరిగింది. ఒంగోలు ట్రాఫిక్ను కూడా ఒక స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. అలాగే దాదాపు 1500 సైలెన్సర్ను కూడా మనము ఈ యొక్క ట్రాఫిక్ దీంట్లో ఎన్ని క్లీన్ చేయించి వాటిని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే శాంతి భద్రతల నిర్వహణలో ముఖ్యంగా మనకు డ్రోన్స్ చాలా ఉపయోగపడతాయి. ఎక్కడైనా సరే శాంతి భద్రతల్లో దానికోసం పబ్లిక్ పార్టిసిపేషన్లో మనం ఆహ్వానిస్తే ఇప్పటికి దాదాపు 8-9 డ్రోన్స్ మనకు దర్శి, మార్కాపూరు, ఒక 4 డ్రోన్లు కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి అక్కడ ప్రజలు డొనేట్ చేయడం జరిగింది. సో మిగతా పోలీస్ స్టేషన్లో కూడా జనవరి లోపల ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ తీసుకోవాలి. అలాగే యాంటీ డ్రగ్స్ మనం ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. 250 ప్రోగ్రామ్స్ మనం చేపట్టడం జరిగింది. అవేర్నెస్లో హెల్మెట్ ప్రోగ్రాం వల్ల మనకు యాక్సిడెంట్లు కానివ్వండి, డెత్లు కూడా చాలా వరకు తగ్గాయి. సైబర్ క్రైమ్ అనేది దాదాపు ఒక గంటలో 1,50,000 రూపాయలు మనకు ఇండియా నుంచి 1,50 లక్షల రూపాయలు డైలీ వెళ్ళిపోతుంది. ఇలాంటి సందర్భంలో మనం సైబర్ క్రైమ్ని అరికట్టాలని చెప్పి ఒక మాస్ మూవ్మెంట్ని తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి, అలాగే మహిళా పోలీసుల సహకారం తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క మహిళా పోలీసులు, మన రెగ్యులర్ పోలీసు కలిసి ఈ యొక్క సైబర్ క్రైము, అలాగే సైబర్ అరెస్టులు, ఆన్లైన్ అరెస్టులు, వాట్సాప్లో బెదిరించడం, ఇలాంటివన్నిటి కూడా మనం అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల లాస్ట్ 25 రోజుల నుంచి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా లేకుండా మనం సైబర్ క్రైమ్ అనేది మోసపోకుండా ప్రజల్ని కాపాడుకోగలిగాం. గాంజా కేసెస్ మీద మనం పోలీస్ యంత్రాంగం, అలాగే లోకల్ ఆర్గనైజేషన్స్ కలిసి మనం ఎన్నో మీటింగ్స్ పెట్టాం, అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. అది కూడా తగ్గుముఖం పడుతుంది. దాదాపు
28 కేసులు ఈ గాంజాలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ 28 కేసులు ఈ సంవత్సరం మనం పెట్టడం జరిగింది. మనం 28 కేసులు 123 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 260 కిలోల గాంజాని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో అటువంటి ఆనవాళ్ళు ఇంకా రాకుండా ఈ జిల్లాలో మనం గాంజాని పూర్తి స్థాయిలో నిషేధించే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఇలా 8 కేసుల్లో మనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ జీవిత ఖైదు వచ్చినటువంటి కేసులు 8 ఉన్నాయి మనకు. అలాగే SC ST కేసెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఈ సంవత్సరం దాదాపు 36% కేసెస్ బాగా తగ్గుముఖం పట్టాయి. లాస్ట్ ఇయర్ మనకు 212 కేసులు అయితే ఈ సంవత్సరం 134 కేసులు అయ్యాయి ఇప్పటి వరకు. అలాగే దొంగతనాల్లో వైర్ థెఫ్ట్ 56 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. గ్యాంగులన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అన్నీ కూడా తగ్గడం జరిగింది. ఒంగోలు టౌన్లో దాదాపు గ్రేవ్ కేసెస్ దాదాపు 25 తులాల కేసులు, బంగారం పోయిన కేసులు, అలాగే డబ్బులు ఒక 20 lakhs దొంగతనం జరిగినటువంటి కేసులు, ఇలాంటి కేసులన్నీ కూడా మనము ట్రాక్ చేయడం జరిగింది. అలాగే 32 2-వీలర్స్ కూడా ఒంగోలు టౌన్లో మనం రికవరీ చేసి అన్నీ కూడా ఎన్ని హై ఎండ్ బైక్స్, ఒక్కొక్క బైక్ 2 లక్షలు 3 లక్షలు విలువ ఉన్నటువంటి బైక్లు ఇవన్నీ కూడా. అలాగే టెంపుల్స్లో కూడా మంచి దొంగతనాలు చేస్తున్నటువంటి గ్యాంగులు మనం అరెస్ట్ చేసి రీసెంట్గా దాదాపు ఒక 20 కిలోస్ సిల్వరు, గోల్డ్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రతి యాంగిల్లో ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, అలాగే శాంతి భద్రతల దృష్ట్యా అన్ని ప్రికాషన్ తీసుకొని వాళ్ళ యొక్క భద్రతతో ముందుకు వెళ్తున్నాం. వంశ పారంపర్యంగా సంక్రమించిన భూములు కానీ కొనుగోలు చేసిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుండి వచ్చిన సమస్యల్లో 60% పైగా రెవెన్యూ సంబంధమైన సమస్యలు ఉండడంతో వాటి పరిష్కారంపై దృష్టి సారించేందుకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆన్లైన్లో ఉన్న పొరపాట్లను సరిదిద్దడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న భూ వ్యత్యాసాలను సరిచేయడం జరుగుతుందన్నారు. భూ హక్కుదారులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వం హద్దురాలపై వారి బొమ్మలు వేసుకునేందుకు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మంత్రి విమర్శించారు. రెవెన్యూ సమస్యలు తక్షణం పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులకు రెవెన్యూ సిబ్బంది రికార్డులతో సహా రావడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులు జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. తక్షణం పరిష్కరించదగిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని, మిగిలిన అర్జీలను 45 రోజుల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అర్జీదారులకు వారి సమస్య ఎప్పటిలోగా పరిష్కారమవుతుందనేది తెలియజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ జనార్దన్, సర్పంచ్ కొమ్మాలపాటి సునంద, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పూర్తిగా నా పేరు లేకుండా వాళ్ళ పేరు ఎక్కిచ్చేసి దాంట్లో పూర్తిగా క్లోజ్ చేసేసారు. ఆ నెంబర్ పెద్ద భూమి ఆర్ఎస్ఆర్లో ఆన్లైన్లో ఉన్నాయి. కానీ తొలగింపుకి కొన్ని సమస్యలు వస్తున్నందువల్ల వారిని ఏదో విధంగా ఆన్లైన్లో వాళ్ళు సర్దుబాటు చేసినటువంటి గతంలో చూశారంటే వాళ్ళ ఉద్దేశం దురుద్దేశం కాదు, కానీ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం చేశారు. వాటి వల్ల భవిష్యత్తులో ఇబ్బంది వచ్చే పరిస్థితులు సమస్య కూడా ఉన్నందున కలెక్టర్ గారు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. సీసీఎల్ దృష్టి కూడా తీసుకెళ్ళి అటువంటి వాటికి అంటే సుమారు ఇటువంటి ఒక 100 పేర్ల దాకా ఉంటాయి గ్రామాలు అంటారు. ఇలాంటి ఇక్కడే కాదు సింగరాయకొండ మండలం కూడా జరిగింది అని చెప్పేసి రెవెన్యూ అధికారులు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటికి కూడా పరిష్కారం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా కొంత సీలింగ్ భూముల్ని సాగులో తీసుకున్న వల్ల మనకి ఇచ్చినటువంటి అరణ్యంలో ఉన్నదానికి భూమి మీద ఉన్నదానికి తేడాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ఈ మనకు వచ్చినటువంటి అర్జీలు లేదా ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసేది మనం ఉన్నాం కాబట్టి ఇంకా ఏమైనా వచ్చినా కానీ వాటిని కూడా మనం పరిష్కరించి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి
మనం న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు మీరు తీసుకుంటే మనం ఒక ముఖ్యమంత్రి గారు ఈ సదస్సుల ద్వారా లబ్ధిదారులకు న్యాయం చేయాలని సంకల్పిస్తున్నారు. కొన్ని చోట్ల మనకి భూముల్ని కబ్జాలు చేయటం, హత్యలు చేయటం కూడా మన ప్రకాశం జిల్లాలో ఈ సంఘటనలు చూసాం. భూముల మీద రాత్రికి రాత్రే ఆక్రమించుకొని కంచె వేయడం కూడా చూసాం. వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపిస్తాం. ఇంకో విషయం ఏంటంటే గతంలో అక్కడే ఉంది అర్జీ తీసుకోవడం, ఇది ఏ అర్జీలో అప్పటికప్పుడే పరిష్కరించగలుగుతామో అప్పటికప్పుడే చేయడం. అదేవిధంగా జనవరి 8 నుంచి ఒక 45 రోజులు ఇచ్చి ఉన్నారు. మనము తీసుకున్న అర్జీ కూడా పరిష్కరించడానికి 45 డేస్ ఉన్నాయి. సో ఈ విలేజ్ అయితే ఆల్రెడీ రీసర్వే కంప్లీట్ అయిన విలేజ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినవి జాయింట్ LPM కంప్లైంట్స్ దాదాపు 200 కేసెస్ వచ్చి ఉన్నాయని చెప్పారు. లాస్ట్ టైం పెట్టిన గ్రామ సభలో కూడా ఇచ్చి ఉన్నారు. దాంట్లో ఒక 35 కేసెస్ కంప్లీట్ చేసేసాము అంటున్నారు. మిగతా కేసెస్ కూడా ఇప్పుడు ఏదైతే మనకు ఇంకా 45 డేస్ అయితే మనకు ఉన్నాయి కంప్లైంట్స్ అన్నీ కూడా పరిష్కరించడానికి. వాటి అన్నింటి కూడా ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఒక 18 అప్లికేషన్స్ కొత్తగా వచ్చాయి. సో వారికైతే ఏంటి దీనికి ఒక ముఖ్య ఉద్దేశం, సరిగా అర్జీదారు ఎవరైతే వస్తున్నారో వారి సమస్య గురించి వారికి చెప్పడం, ఏ టైం లోపల కంప్లీట్ చేస్తాము పరిష్కరిస్తామని వారికి చెప్పి ఫీల్డ్కు వెళ్ళి పరిశీలన చేసి వారికి సొల్యూషన్ ఇవ్వాలి. అదే ఈ రెవెన్యూ సదస్సులకు ఒక ముఖ్య ఉద్దేశం. సో దీనికి కూడా గవర్నమెంట్ నుంచి ఏం చేశారంటే ఏదైతే రెవెన్యూ సర్వీసెస్ కోసం మీకు ఆన్లైన్లో పెట్టాలంటే ఎక్స్ట్రా 500 రూపీస్ సర్వీస్ ఛార్జెస్ అనేది పెట్టాలి. ఈ రెవెన్యూ సదస్సులో అవి ఫ్రీగా చేస్తున్నాం. సో ఇప్పుడైతే జాయింట్ LPM సబ్ డివిజన్కు 550 రూపీస్ అవుతుంది. రేపటి ఎల్లుండి నుంచి అది కూడా ఫ్రీగానే పూర్తిగా చేసేస్తాం. సో మనకి ఈ విలేజ్ సంబంధించి ఇంకా ఒక 150 అప్లికేషన్స్. టంగుటూరు నుండి ఒంగోలు వస్తున్న ఆటోను పెళ్లూరు సమీపంలో వెనుక నుండి అతివేగంగా వచ్చిన కారు డివైడర్ నుండి కొని తర్వాత ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న టంగుటూరుకు చెందిన బొంతలు కుట్టుకుని జీవనం కొనసాగించి ఒకరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి గాయాలయ్యే. బాధితులను ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పోలీసు కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఫిజికల్ ఈవెంట్ సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పోలీసు కానిస్టేబుల్స్ ఎంపిక కోసం ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను ఈ నెల 30 నుంచి జనవరి 10 వరకు నిర్వహిస్తామన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించే ద్వారం మొదలుకొని ధృవపత్రాల పరిశీలన, ధృవపత్రాల కంప్యూటరీకరణ, దేహ దారుఢ్య పరీక్షలు ముగించుకొని వెళ్లే ద్వారం వరకు చేపట్టవలసిన ప్రక్రియను సంబంధించి ఏర్పాట్లు చేసి సూచిక బోర్డులు ప్రతి ఒక్క ఈవెంట్ ట్రయల్ రన్ను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవెంట్స్కు 4435 మంది పురుషులు, 910 మంది స్త్రీలు పాల్గొంటున్నట్లు ఎస్పీ తెలిపారు. బందోబస్తు వీధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అడ్మిట్ కార్డు ఉన్న అభ్యర్థులను గ్రౌండ్లోకి అనుమతిస్తారని, ప్రతి ఈవెంట్ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించినట్లు తెలిపారు. రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థులకు కేటాయించిన తేదీల్లో హాజరయ్యేలా సమయపాలన పాటిస్తూ తమతో పాటు అడ్మిట్ కార్డు, సంబంధిత సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. దేహ దారుఢ్య పరీక్షలు ఎటువంటి లోపాలు లేకుండా పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1600 మీటర్లు, 100 మీటర్లు పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్స్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అభ్యర్థుల కోసం వైద్య శిబిరం, మంచినీటితో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ట్రయల్ రన్లో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, డిపిఓ ఏఓ రామ్మోహన్ రావు, ఐటీ కోర్ సిఐ వి సూర్యనారాయణ, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, రమణారెడ్డి, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు. తేదీ వరకు ఉంటుంది. మనం గైడ్ లైన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. రోజు 600 మంది హాల్ టికెట్లు ఎవరెవరు అనేది వాళ్ళకి డేట్లు ఇచ్చారు, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మార్నింగ్ మా దగ్గరకు వస్తే 10 గంటల వరకు అలౌ చేస్తాం. ఆ డేట్లు ఇచ్చారు ఆల్రెడీ హాల్ టికెట్లో. వాళ్ళు ఏ రోజు మా దగ్గరకు రావాలి అన్నది వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లోనే ఉంది. సో మనం పకడ్బందీగా ఎవరైనా సరే దీంట్లో మీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కానీ, మీరు పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా మీకు పాస్ చేయిస్తామని చెప్పి కానీ, పరిగెత్తి లేకపోతే మీకు పరిగెత్తించేటట్టు చేసి మీకు పాస్ చేయిస్తామని ఎవరు చెప్పినా నమ్మకండి. ఇదంతా చీటర్స్ చేసే పని. మీరు ఆ ఉచ్చులో తగులుకోకండి. ఇదంతా కెమెరాలు మొత్తం కన్సర్న్లో జరుగుతుంటుంది. ఎటువంటి చిన్న ఫ్రాడ్ జరిగేదానికి కూడా అవకాశం లేకుండా మేము ఈ కండక్ట్ చేస్తాం. ఎవరు కూడా దళారీల మాటలను నమ్మి మోసపోయి డబ్బులు ఇచ్చి ఎవరు ఉద్యోగాలు ఇప్పిస్తారన్న మాట మాత్రం నమ్మకండి. అదంతా అబద్ధం, అదంతా నేరం కూడా. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 920 మంది హెల్త్ అసిస్టెంట్లను అక్రమంగా తొలగించడం అన్యాయమని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకురావాలని కోరుకుంటూ ఏపీ హెల్త్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిఐటియు, ఏఐటిసి వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ 2002 సంవత్సరంలో నోటిఫికేషన్ వేసి కాంట్రాక్ట్ విధానంలో వైద్య శాఖలో హెల్త్ అసిస్టెంట్లుగా తీసుకున్నారని, రిక్రూట్మెంట్ చేసుకున్నారని, దాదాపు 22 ఏళ్లుగా పనిచేస్తున్న తమను అక్రమంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తొలగించడం అన్యాయమన్నారు. 22 సంవత్సరాలుగా విధుల్లో ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తూ జీతాలతో ఏదో ఒక రోజున రెగ్యులర్ అవుతుందన్న ఆశతో జీవితాన్ని నెట్టుకొస్తున్నామని, కోవిడ్ సమయంలో విపత్తుల సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని, అటువంటి వారిని తొలగించడం బాధాకరమన్నారు. హెల్త్ అసిస్టెంట్లు తెలంగాణలో 40,000 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 30,000 తీసుకుంటున్నామని, కానీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ చిన్న చిన్న కారణాలు చూపి భారీగా తొలగించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పారా శ్రీనివాసరావు, పి శ్రీనివాసరావు, భాస్కర్, కె మాలకొండయ్య, ఈదర అన్నపూర్ణ, కాలం సుబ్బారావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, గంటనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గత 22 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఉద్యోగంలో హెల్త్ అసిస్టెంట్స్గా మేమంతా కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నాము. డిఎస్సి ద్వారా నియమించబడి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి 22 సంవత్సరాలుగా ఏదో ఒక రోజున రెగ్యులర్ అవుతామనేటువంటి ఆశతోటి ప్రభుత్వంలో పనిచేస్తున్నాము. ఉన్నట్టుండి ఈ రోజున తెలంగాణ కోర్టులో, హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు మేరకు తీర్పు కాపీ, ఇంక్ సైన్డ్ కాపీ రాకముందే మనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు విచక్షణారహితంగా 22 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగాలు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ రోజున అందరి వయసులు కూడా దాదాపు 50 సంవత్సరాల పైబడి ఉన్నాము. మరి మేమంతా ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు కోల్పోతే మా కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని తిరిగి ఉద్యోగాల్లోకి చేర్చుకునే విధంగా 920 మంది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డున పడితే మరి వారి కుటుంబాలంతా ఏమైపోవాలనే ఆక్రోశంతో, బాధంతో ఉన్నాము. మన ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 75 మందికి పైగా పనిచేస్తున్నాం. మేమంతా ఏ ఉద్యోగాలు చేసుకొని బతకాలి అనేటువంటిది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఇలాంటి చర్య మేము వస్తుందని ఊహించలేదు. పెద్దలుగా మీరందరూ కూడా ఒక
నిర్ణయాన్ని తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కోని అమలు చేసి తిరిగి మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మరి ఈ రోజున అందరినీ మంత్రుల్ని మా వయసులు గమనించి తప్పకుండా తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని మా అందరి కుటుంబాల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం. వీరందరినీ కూడా మీరు కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకొని అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళెవరు కూడా ఆయా కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులతోటి ఆ కోర్టుల ఉత్తర్వులను బేస్ చేసుకొని మరి రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు వీళ్ళు ఇచ్చిన ఉత్తర్వులతోటి ఈరోజు దాదాపు 22 సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తూ ఈరోజు మరలా తిరిగి విధుల నుంచి తొలగించబడటం అంటే ఎంత అన్యాయమైన విషయం. ఒకసారి గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ ఉన్నతాధికారులందరూ కూడా ఆలోచించి వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకొని వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈరోజు మేము యునైటెడ్ డ్రోన్ కెమెరాలతో క్షేత్రస్థాయిలో చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర పోలీసింగ్ అవసరాల కోసం సింగరాయకొండ మండల తెలుగు రైతు అధ్యక్షుడు బైరపునేని మోహనరావు, బీవీఎల్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఎండీ బెల్లం జయంత్ బాబు, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి తమ సొంత నిధులతో కొనుగోలు చేసిన అధునాతన డ్రోన్లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ దామోదర్ చేతుల మీదుగా పోలీసులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు ఆర్ శ్రీనివాసరావు, నాగరాజు, సిఐలు హజరత్తయ్య, అజజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, థ్యాంక్ యూ. తాలూకాకి మీరు బ్యాక్ సైడ్ వచ్చారండి, బ్యాక్ సైడ్ వెరీ గుడ్. చాలా అజయ్ చాలా ఫస్ట్ థ్యాంక్ యూ. ప్రజలకు అందించే మందులపై జీఎస్టీ తొలగించాలని, పని భద్రత కల్పించాలని ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చిరంజీవి డిమాండ్ చేశారు. సిఐటియు కార్యాలయంలో ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు వత్తాసు పలుకుతూ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని చిరంజీవి అన్నారు. పని భద్రత లేని కారణంగా ఎంతో మంది మెడికల్ రిప్రజెంటేటివ్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో సామాన్యుడికి మందులు కొనే పరిస్థితి లేదని, 100లో 90 మందికి సంక్రమించే షుగర్, బీపీ, ఇతర వ్యాధుల మందుల రేట్లు పెంచి వారికి కొనుగోలు శక్తి లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్ వ్యవస్థను కుదించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతూ తమ ఉపాధిపై వేటు వేస్తున్నారని తెలిపారు. దానివల్ల ఉద్యోగ భద్రత ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ఐకే కృష్ణమోహన్, ఉపాధ్యక్షులు గోపి రామ్ నరసింహారావు, జాయింట్ సెక్రటరీ భాష, ట్రెజరర్ ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ మాది ఎఫ్ఎంఆర్ఐ ఫార్మర్స్ డే పురస్కరించుకొని ఈరోజు మేము ఇక్కడ స్థానిక సిఐటి జిల్లా ఆఫీసులో నిర్వహించుకుంటున్నాము. మెయిన్గా మా డిమాండ్స్ ఏంటంటే మెడికల్ రిప్రజెంటేటివ్కి స్టాట్యూటరీ వర్కింగ్ కండిషన్స్ అనేది ఉండాలనేది మా యొక్క ముఖ్య డిమాండ్. అట్లానే ప్రజలకు సంబంధించి కూడా మందులు వాటిపైన జీఎస్టీ ఎత్తివేయాలి, నిత్యావసర అత్యవసర మందుల ధరలు కూడా తగ్గించాలి. అట్లానే ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మేము అనేక సందర్భాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఒకరోజు సమ్మెకు కూడా వెళ్ళటం జరిగింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరితోటి మందుల ధరల మీద సంవత్సరంలో ఒక 10% పెంచుకునే అవకాశాన్ని ఈరోజు ప్రతి 6 నెలలకు ఒకసారి రివైజ్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు బీపీ, షుగరు, గుండె సమస్యలకు సంబంధించిన మందుల ధరలకి ధరలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి సామాన్య ప్రజలకి. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ అట్లానే ఫార్మా కంపెనీస్ వాళ్ళకి ఇటు మాకు పనిచేసే మాకు కూడా ఎటువంటి పని భద్రత కూడా కల్పించకుండా, అటు ప్రజలకు ఉపయోగపడకుండా ఓన్లీ వాళ్ళ యొక్క లాభాలు ప్రోత్సహించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది పనిచేస్తున్న విధంగా ఉంది. దీన్ని పూర్తిగా మేము కార్మిక వర్గంగా మేము ఖండిస్తున్నాము. నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటూ అబద్ధపు ప్రేమలు ఒలకబోసిన గత ప్రభుత్వం 5 ఏళ్లు వారి సంక్షేమాన్ని గాలికొదిలేసింది.
ఆయా కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి చూపాలని భావించిన అప్పటి తెదేపా ప్రభుత్వ లక్ష్యాన్ని గత పాలకులు నీరుగార్చారు. యువతను స్వయం ఉపాధికి దూరం చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. పాలన కాలంలో ఒక్కరికి కూడా స్వయం ఉపాధి నిమిత్తం రాయితీ యూనిట్లు కొత్తగా అందించిన పాపాన పోలేదు. ఎస్సీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం 2018-19 ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా మండలానికి ఒక్కో యూనిట్ కింద ట్రాక్టర్, డ్రైన్ క్లీనింగ్ యంత్రం మంజూరు చేశారు. NSFDC పథకం కింద 35% సబ్సిడీపై పలు యూనిట్లు అందించారు. అప్పట్లో పవర్ ఆటో 1.50 లక్షలు, ట్రాక్టర్, డ్రైన్ క్లీనింగ్ యంత్రం 7 లక్షల చొప్పున యూనిట్ ధరలను నిర్ణయించారు. తెదేపా హయాంలోనే కొందరు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయగా 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైకాపా లబ్ధిదారుల జాబితాను పెండింగ్లో పెట్టింది. 2022 ఏప్రిల్లో కొత్తగా 10 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పాత యూనిట్లకు రంగులేసి అందించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరై నిరుపయోగంగా ఉన్న 86 పవర్ ఆటోలకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అందులో 45 మందికి పంపిణీ చేశారు. మిగతావి మరమ్మతులకు గురయ్యాయి. వాటిని బాగుచేసి లబ్ధిదారులకు అందించకపోవడం గమనార్హం. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీలపై పలు విభాగాల్లో స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేశారు. జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలు ప్రధానంగా సముద్రంతో పాటు గుండ్లకమ్మ నదిలోని చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. అందులో భాగంగా మత్స్యకారుల వినతి మేరకు తెదేపా తెప్పలు మంజూరు చేసి కొందరికి సరఫరా చేసింది. మిగిలిపోయిన వాటిని వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వలేదు. దీంతో 6 ఏళ్లుగా వృధాగా పడి ఉన్నాయి. ప్రస్తుతం పంపిణీ ప్రక్రియ నిలిచిపోవడంతో 6 ఏళ్ల క్రిందట ఒంగోలుకు చేరిన డ్రైన్ క్లీనింగ్ యంత్రాలు ఇప్పటికీ నగరంలోని ప్రగతి భవన్ కార్యాలయం ఆవరణలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిచేసే పనిలో పడింది. ఈ మేరకు డ్రై క్లీనింగ్ యంత్రాలు వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు నిరుపయోగంగా ఉన్న 28 డ్రై క్లీనింగ్ యంత్రాలకు మరమ్మతులు చేపట్టే కార్యక్రమం చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తెలిపారు. వీటి మరమ్మతుల కోసం అంచనా వేసేందుకు ట్రాన్స్పోర్ట్ అధికారులకు లేఖ రాయడం జరిగిందని, వారి అంచనాలు సమర్పించిన తరువాత కలెక్టర్ అనుమతితో మరమ్మతులు పూర్తి చేసి నగరపాలక సంస్థకు, నగర పంచాయతీలకు అందజేస్తామని తెలిపారు. 2018-19 సంవత్సరంలో మరి శాంక్షన్ కాబడినటువంటి MDCMs మన జిల్లాకి 58 ఇవ్వడం జరిగింది. అందులో 28 మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి 28 మాత్రం ఇక్కడ ఉండిపోయినవి. లబ్ధిదారుల నుంచి సరైన సహకారం లేకుండా ఉండటం వలన అవి గ్రౌండ్ చేయలేకపోయాం. అవన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా మరి డిస్ట్రిబ్యూట్ చేయలేకపోవడం వలన కొంత రిపేర్ వచ్చిన మాట వాస్తవమే. వాటన్నిటిని కూడా రిపేర్లు చేయించి ఎక్కడైతే అవసరమైన చోట మున్సిపాలిటీలో కానీ మేజర్ పంచాయతీలో కానీ ఇవ్వడానికి రెడీ చేయమని చెప్పి గౌరవ మరి సెక్రటరీ గారు, అలాగే గౌరవ మన శాఖ మార్చులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి వాటన్నిటిని రిపేర్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి టెక్నికల్ టీంకి రాయడం జరిగింది. వాళ్ళు వచ్చి అక్కడ ఏం జరిగింది, ఏం లోపాలు ఉన్నాయి కూడా అసెస్ చేసిన తర్వాత ఒక్కొక్క యూనిట్కి ఎంత కాస్ట్ అవుతుందని అయిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ బాగు చేసి సంబంధిత మున్సిపల్ కమిషనర్లకి ఎక్కడైతే అవసరమైందో అక్కడ ఇవ్వడానికి కూడా మరి అన్ని రెడీ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కొత్తపట్నంలోని షిరిడి సాయిబాబా మందిరంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఎస్ఐ సుధాకర్ ఆవిష్కరించారు. ముందుగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఎస్ఐ పాల్గొని బాబా విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ కార్యవర్గం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎస్ఐ ఆవిష్కరించి భక్తులకు గ్రామస్తులకు పంచిపెట్టారు. గత 35 సంవత్సరాలుగా ఆలయంలో వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ కురపాటి ప్రకాశ్రావు తెలిపారు. గత 8 సంవత్సరాలుగా క్యాలెండర్ను ముద్రించి గ్రామస్తులందరికీ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామస్తులందరూ బాబావారి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి కృపకు పాత్రులు కావాలన్నారు. కార్యక్రమంలో ఎర్రమనేని వెంకట సుబ్బారెడ్డి, సెక్రటరీ వసంతరావు నారాయణ, ట్రెజరర్ వై ఆంజనేయులు, కోట వెంకటేశ్వర్లు, గోనుగుంట సుబ్బారావు, పుటికే నరసింహారావు, పలమల మల్లికార్జున, గొల్లపోతు పరమేశ్వరరావు, పెదసింగు నాంజారమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరమునందు జరిగేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా భక్తులు అత్యంత వైభవంగా పాల్గొనడం జరుగుతుంది. కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమాలు దాదాపుగా 35 వార్షికోత్సవాలుగా జరిగి ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు మార్చి 31 నుంచి ఏప్రిల్ 5వ తారీఖు దాకా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 8 సంవత్సరాలుగా బాబావారి మందిరం పేరుతోటి క్యాలెండర్లు తయారు చేసి భక్తులకు వినియోగం చేస్తామన్నాము. ఉచితంగా ఎలాంటి రుసుము లేకుండా ఈ క్యాలెండర్లు ఇవ్వటం జరుగుతుంది. మా కార్యక్రమాలకు ఈరోజు ముఖ్య అతిథిగా ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్ వారు, సిబ్బంది ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా, ఎస్ఐ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటం జరిగినది. ఈ కార్యక్రమానికి భక్తులు కూడా ఎంతోమంది విచ్చేసి మాకు సంతోషం కలిగజేసి ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ను వైసీపీ నిర్వీర్యం చేసిందని, ఆ తప్పులు అన్నింటినీ సరిదిద్ది ఎస్సీ కార్పొరేషన్ను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని మాలా కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు ప్రగతి భవన్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆయన సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ, మాలా, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 కూడా నిధులు కేటాయించకుండా కాలక్షేపం చేసిందని విజయ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ పేరుతోటి ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి ఒక కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వకుండా ముఖ్యంగా మాల యువత యొక్క అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండింది. ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మా హక్కుల గురించి అడిగినప్పుడు కూడా అన్యాయంగా కేసులు పెట్టి పోలీసుల చేత వేధించినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే గత 5 సంవత్సరాల పాటు ఏదైతే మాల జాతికి, మాల యువతకి అన్యాయం జరిగిందో దానిని మార్చి వారికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ వైపు మాల యువత చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు నిరాశ ఎదురైంది. ఏదైనా చిన్న లోన్ దొరుకుతుందేమో, స్వయం ఉపాధి పెట్టుకుందాం, ఒక యూనిట్ పెట్టుకుందాం, ఆర్థికంగా స్వావలంబనం వైపు వెళ్దామని చెప్పి మాల యువత ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పరిపాలనలో మాల కార్పొరేషన్ చేశాడు, మాది కార్పొరేషన్ చేసింది ఆయనే, రెల్లి కార్పొరేషన్ చేశాడు. కానీ ₹1 నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం రాగానే గత బడ్జెట్లో 340 కోట్ల రూపాయలని సబ్సిడీ రుణాల కోసం ఎస్సీ కార్పొరేషన్కి కేటాయించింది. ఎన్డీఏ ప్రభుత్వం మాల యువత పట్ల, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పట్ల ఉన్నటువంటి నిబద్ధతని ఈ విధంగా నేను తెలియజేయదలుచుకున్నా. సో ఏవైతే నిధులు బడ్జెట్లో కేటాయించారో వాటిని తదనుగుణంగా మాల యువత యొక్క ఉపాధి అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ఏ విధంగా కేటాయించాలి, ఏ విధమైనటువంటి లోన్లు ఇవ్వాలి, ఏ విధమైన యూనిట్స్ ఇవ్వాలి, మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాల వల్ల ఏదైతే మాల జాతి నష్టపోయిందో, దాదాపు 3 దశాబ్దాల పాటు ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోయిందో,
దాని అంతటి కూడా రిపేర్ చేసి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ని, ముఖ్యంగా మాల కార్పొరేషన్ని గాడిలో పెట్టేదానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మాల యువత ఏదైతే ఆశించి ఎస్సీ మాల కార్పొరేషన్ వైపు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారో, వాటన్నిటిని కూడా నెరవేర్చేదానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. విద్యుత్ భారానికి కారణమైన వైసీపీ తప్పుడు ఆరోపణలపై దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ లక్ష్మి తీవ్రంగా ఖండించారు. దర్శిలో మీడియాతో మాట్లాడారు. అధికారం కోల్పోయాక ప్రజలు గుర్తుకు వచ్చారా అని లక్ష్మి ప్రశ్నించారు. వారు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారన్నారు. లక్షల కోట్లు ప్రజలపై భారం విధించారని తెలిపారు. కమిషన్కు కక్కుర్తిపడి విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. వారు చేసిన పాపాల పరిహారమే నేడు ప్రజలపై విద్యుత్ భారాలని, ఆ విషయంపై ప్రజలు తెలుసుకొని ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తే నమ్మే పరిస్థితుల్లో లేరని డాక్టర్ లక్ష్మి వివరించారు. గత ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో చేసిన విధ్వంసక చర్యలను ఎండగట్టారు. సమావేశంలో దర్శి నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. వాళ్లే కరెంటు ఛార్జీలు పెంచి వాళ్లే ధర్నా చేస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు గతంలో అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక కమిషన్స్ కి ఆశపడి అధిక రేట్లకి కరెంటు కొని ఆ నష్టాన్నంతా, ఆ భారాన్నంతా కూడా ప్రజల మీద వేశారు. అది ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ట్రూ అప్ ఛార్జెస్ అనే ఒక ఎవరికి తెలియని పదాన్ని ఒకటి తీసుకొచ్చి సామాన్య ప్రజలు నెలకి 300 నుండి 400 కరెంట్ బిల్ కట్టుకునే వాళ్ళ దగ్గర నుండి 2000 నుండి 3000 రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేశారు. ఇది ఎవ్వరు కూడా ప్రజలు మర్చిపోలేదు. గత 5 ఏళ్లలో చూసుకుంటే 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల విద్యుత్ భారాలు రాష్ట్రం మీద 1,29,000 కోట్లు. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉన్నాము. మైలవరం సోలార్ ప్లాంట్ మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేశారు. చట్టవిరుద్ధంగా పీపీఎల్ను రద్దు చేయటం వల్ల 7,500 మెగావాట్లు తక్కువ రేటుకి మనం వచ్చే విద్యుత్ ఉత్పత్తిని కోల్పోవడం జరిగింది. అదే వాళ్ళని మనం ప్రోత్సహించుంటే ఇప్పుడు 10,000 మరో 10,000 మెగావాట్లు మనకి అదనంగా విద్యుత్ ఉత్పత్తి ఉండేది. దానివల్ల రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా మనకి ఇంకా మిగులు విద్యుత్ ఉండేది. పక్క రాష్ట్రానికి కూడా మనం అమ్మి లబ్ధి పొందేవాళ్ళము. అట్లాగే చూసుకుంటే పోలవరం జల విద్యుత్ కేంద్రం 2021లో పూర్తి చేయకపోవటం వల్ల మనకు జరిగిన నష్టం 4,737 కోట్లు. జెన్కో విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దానికి ప్రధానమైన కారణం విజయసాయిరెడ్డి గారు నాసిరకమైన బొగ్గు సప్లై చేయటం వల్ల. అదే మంచి నాణ్యమైన బొగ్గు సప్లై చేస్తుంటే మనకు విద్యుత్ ఉత్పత్తి బాగుండేది. విద్యుత్ సంస్థల పైన 49,000 కోట్ల అప్పులు చేసినా కూడా ఒక్క విద్యుత్ ప్లాంట్ నిర్మించలేకపోయారు. ట్రాన్స్ఫార్మర్, స్మార్ట్ మీటర్స్ అన్ని లాంటి పరికరాలను కమిషన్స్ కోసం అధిక రేట్లు కొనటం, మళ్లీ కోట్లలో నష్టం. అధిక వడ్డీ రేట్ల వల్ల 10,892 కోట్లు మనకు నష్టం జరిగింది. సెకీ ఒప్పందంలో 1,750 కోట్లు లంచం తీసుకున్నట్టుగా అమెరికా కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది. ఆ ఒప్పందంలో ఏడాదికి 3,850 కోట్లు, అంటే మొత్తం 30 ఏళ్లకి 1,00,000 కోట్ల వినియోగదారులపై నష్టం ఇప్పుడు గత ప్రభుత్వం వల్ల జరిగింది. ఇలాగా వాళ్ళు విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేస్తుంటే ఇంకా ఎందుకు ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు విరమించుకుంటే భలే పండుగలు భలే భలే బహుమతులు పేరుతో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న 22వ లక్కీ డ్రాలో చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నరేష్ ఎలక్ట్రికల్ బైక్ ను కైవసం చేసుకున్నారు. ఆర్ఎల్ఎన్ రామ్ ప్రసాద్ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒక ఎలక్ట్రికల్ బైక్ ను విజేతకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ కస్టమర్లకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ ఎంఎస్ మధుసూదన్, హెచ్ఆర్ మేనేజర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మీరు ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నారు, సార్ మాట్లాడతారమ్మా ఒకసారి లైన్లో. ఎలక్ట్రికల్ బైక్ ఈరోజు సార్ మాట్లాడతారమ్మా, మా సారు లక్కీ డ్రా తీసుకోవడానికి వచ్చారు, సార్ మాట్లాడతారు. నమస్కారం అమ్మా, శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు రామప్రసాద్ అమ్మ, చార్టెడ్ అకౌంటెంట్ని, ఒంగోలు. ఈరోజు లక్కీ డ్రాలో మీరు ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నారు. సో ఎంత కొనుగోలు చేశారమ్మా? 20,000. మీ హస్బెండ్? ఓకే, థ్యాంక్ యూ. శుభమస్తు షాపింగ్ మాల్ ఒంగోలు వారు 22వ లక్కీ డ్రాని నిర్వహించారు. ఆ లక్కీ డ్రాలో నరేష్ గారు తిరుపతికి సంబంధించి నరేష్ గారు 20,000 రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి కొనుగోలు చేశారు. వారికి ఈ శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహించిన లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ 1,00,000 రూపాయలు విలువైనటువంటి ఎలక్ట్రికల్ బైక్ వారు గెలుచుకున్నారు. ఈ విధంగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతి పండగకి, సంక్రాంతి మరియు ఇతర పండగలకి లక్కీ డ్రా కూపన్లు నిర్వహిస్తుంటారు. ఈ కూపన్లలో గెలుచుకున్న వాటికి అనేక రకమైనటువంటి బహుమతులను, స్కూటర్ల నుంచి కార్ల వరకు అన్ని రకాల బహుమతుల్ని అందిస్తున్నారు. ఈ షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన ప్రతి 1,000 రూపాయలకి ఒక కూపన్ వారు లక్కీ డ్రా కూపన్ అందజేస్తుంటారు కస్టమర్స్కి. ఇది మంచి అందరికీ, కస్టమర్లందరికీ మంచి సదవకాశం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాను. అలాగే ఈరోజు 22వ లక్కీ డ్రాలో గెలుపొందినటువంటి నరేష్ గారికి మా దగ్గర ఎలక్ట్రికల్ బైకు గెలుచుకున్నారండి మన శుభమస్తు షాపింగ్ మాల్లో. అలాగే ఇవే కాదు, ప్రతి ఒక్క పండక్కి మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, కామన్ మ్యాన్ కాలర్ ఎగరేసుకునే విధంగా మన దగ్గర ఆఫర్లు కానీ మెన్స్ వేర్కి సంబంధించి, కిడ్స్ వేర్కి సంబంధించి, చుడిదార్ సెక్షన్ సంబంధించి, అలాగే పట్టు శారీస్ కూడా సొంత మగ్గాల మీద మనం నేర్చినటువంటి శారీస్ని కూడా అతి తక్కువ ధరలకు మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు మన ఒంగోలు ప్రజానీకానికి, చుట్టుపక్కల ప్రజానీకానికి అతి తక్కువ ధరలకు అందిస్తున్నారు. వ్యాపారంతో పాటు నగరానికి ఎటువంటి కాలుష్యరహితమైనటువంటి వెహికల్స్ని అందించడం కూడా ఒక గొప్ప ఐడియానే. అందువల్ల మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఈ వ్యాపార రంగంలోనే కాదండి, కస్టమర్ పర్పస్గా ఎటువంటి వాళ్ళకైనా సరే, మధ్యతరగతి వాళ్ళకైనా సరే, హై క్లాస్ వాళ్ళకైనా సరే, ఎటువంటి వాళ్ళకైనా సరే అందుబాటులో ఉన్నటువంటి వస్త్రాలను, నాణ్యమైనటువంటి వస్త్రాలను, అలాగే అతి తక్కువ ధరలకు అందించే విధంగా ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. అలాగే ఇంతలో ఆదరిస్తున్నటువంటి మా ఒంగోలు ప్రజానీకానికి, చుట్టుపక్కల ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు. జనవరి 1వ తేదీ నుంచి సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపివేస్తున్నట్లు ఒంగోలు ఒరిమ్స్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను జనవరి 1వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు సదరం స్లాట్ బుకింగ్తో పాటు సదరం పరీక్షలు, క్యాంపులు నిలిపివేస్తున్నట్లు డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం సదరం ప్రక్రియను నిలిపివేశామన్నారు. జిల్లాలోని ప్రజలు సదరం సర్టిఫికెట్స్ పరిశీలన కోసం లేదా పరీక్షలు జీజీహెచ్కు రావాల్సిన అవసరం లేదన్నారు. సర్టిఫికెట్లలో సవరణలు, తొలగింపు లాంటి వాటిని కూడా నిలిపివేసినట్లు తెలిపారు. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి వచ్చిన సర్క్యులర్ ప్రకారం జనవరి 1 నుంచి సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ చేయటం తాత్కాలికంగా ఆపటం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని అంటే జనవరి నెలలో ఇచ్చిన స్లాట్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు అందరికీ తెలియజేస్తున్నాము. తదుపరి ఈ సర్టిఫికేట్స్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్నందువలన ప్రస్తుతం తాత్కాలికంగా ఆపేయడం జరిగిందని మాకు పైనుంచి ఉత్తర్వులు అందినాయి. దాని ప్రకారం తర్వాత ఏ డేట్స్ వచ్చినాయి, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది మేము మళ్ళీ మీకు తెలియజేస్తాము. అంటే రీవెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్నాయి, అంటే పాత సర్టిఫికేట్స్ అన్ని రీవెరిఫికేషన్ జరుగుతున్నందువల్ల ప్రస్తుతానికి ఏంటంటే సదరం స్లాట్స్ కానీ క్యాంప్స్ జరగటం కానీ ప్రస్తుతానికి ఆపేయటం పైనుంచి ఉత్తర్వులు వచ్చినాయి కాబట్టి మనం ఆపేసాం.
డెఫినెట్గా ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో అనర్హులు వీళ్ళందరినీ ఏంటంటే ఒక టీమ్స్ లాగా ఏర్పడి ఇంటి దగ్గరే కొంతమందిని రీవెరిఫికేషన్ చేయడానికి ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాని ప్రకారం వాళ్ళు ఎవరెవరు అనేది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అనేది అది గవర్నమెంట్ తెలియజేస్తున్నది. అంటే అనర్హులు ఉన్నారు అని అంటే చాలామంది ఉన్నారండి. దాన్ని ఏంటంటే దాన్ని ఎట్లా మనం స్ట్రీమ్ లైన్ చేసి నిజమైన వాళ్ళకి పెన్షన్ అందాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో దానికోసమే మనం రీవెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. కానీ చాలామంది ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు దీంట్లో. అంటే ఈ పెన్షను ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మాత్రం పెన్షన్స్ మాత్రం అవి జరుగుతాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్స్ మాత్రం జరుగుతున్నాయి. దానికి ఏంటంటే ఇంటికాడే వాళ్ళని రీవెరిఫికేషన్ చేసుకొని అర్హులందరినీ లేదా ఇప్పుడు 6,000 వచ్చే వాళ్ళని 15,000కి అర్హులు ఉన్న వాళ్ళకి కూడా అక్కడే వాళ్ళు ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎప్పటిలోపు మనకి క్లారిటీ వచ్చే అంటే ఇది ఇంకా మనకి రాలేదండి క్లారిటీ. దీన్ని అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆపేశారండి. మళ్ళీ ఎప్పుడు వస్తాయో అప్పుడు దాని ప్రకారం మేము మళ్ళీ మీకు తెలియజేస్తాం. అది మనకి ఒక 1 month or 2 months ఇది ప్రాసెస్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేశారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ మోస్ట్లీ అనుకోవటం 1 month తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతాయేమో అనుకుంటున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారంటే ఆ సంతోషంలో ఎప్పటికీ మనం ఉంటాం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.